ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి డయాబెటీస్. అసలు మధుమేహం ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉంటాయి, వీటి మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సందీప్ గారు. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్. హలో అమ్మా. సో ఈ మధ్యకాలంలో అంటే డయాబెటీస్ అనేది ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి ఉంటుంది ఖచ్చితంగా. సో మనకి ఇంతకుముందు హెడేక్, ఫీవర్ ఎట్లా వచ్చావో అట్లా ఖచ్చితంగా డయాబెటీస్ అనేది ఒకరికి ఉంటుంది. ఎందుకంటారు ఇంత ఇలా రావడానికి కారణం? సో డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా సర్వసాధారణం అయిపోయిందండి. ఎందుకు ఇలా అవుతుంది, ప్రతి ఫ్యామిలీలో కూడా ఇలాగా చాలామంది వస్తున్నారంటే దీనికి మనం లైఫ్ స్టైల్ అనేది చాలా మారిపోయింది అనేది ఒక కారణంగా చెప్పచ్చు అనమాట. సో ఎక్కువ ఒత్తిడితో కూడిన జీవితాలు చాలా మందిలో, చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాము. అలాగే మన ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి ఇదివరకు పోలిస్తే. సో ఈ ఆహారపు అలవాట్ల వల్ల వెస్టర్నైజేషన్ లైఫ్ స్టైల్ ఉండటము, అండ్ ఇర్రెగ్యులర్ డైట్ ప్యాటర్న్, వేళకి సరిగ్గా తినకపోవటము, అండ్ అస్సలు శారీరక వ్యాయామం లేకుండా మనం లైఫ్ లీడ్ చేస్తున్నారు. చాలా మంది కూడా మనకి ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారనమాట. అంటే అసలు ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా ఉండటం, దీనివల్ల విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు, ఊబకాయం అనేది బాగా పెరిగిపోతుంది. సో ఈ ఊబకాయం అనేది మనకి డయాబెటీస్కి చాలా ఎక్కువగా దారితీస్తూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ గల కారణాలు అయితే కొన్ని అలవాట్లు, వ్యసనాలు ఇవి డయాబెటీస్కి కూడా కారణం అవుతూ ఉంటాయి. అలాగే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనకి డయాబెటీస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఫ్యామిలీ హిస్టరీ పరంగా, వంశపారంపర్యంగా కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనకి వంశపారంపర్యంగా ఉంటున్నప్పటికీ కూడా మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేటప్పుడు మనకి డయాబెటీస్ రావాల్సిన అవసరం ఏమీ లేదు. సో మన ఫ్యామిలీస్లో డయాబెటీస్ ఉందంటే నెక్స్ట్ తరాల్లో ఖచ్చితంగా డయాబెటీస్ ఉండాల్సిందే అన్న ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏమి ఉండదు. కానీ వాళ్ళు కనుక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తూ, వెస్టర్నైజేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడకుండా మంచి ఆహారపు అలవాట్లు మెయింటైన్ చేసేటప్పుడు అసలు డయాబెటీస్ రాకుండా కూడా ఉండొచ్చు అనమాట. ఇవన్నీ మనం ఒక ప్రధానమైన కారణాలుగా చెప్పచ్చు. అంటే ఫ్యామిలీలో ఒక్కరికి డయాబెటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకొకరికి వచ్చే అవకాశాలు ఉంటాయా డాక్టర్? అంటే జీన్స్ పరంగా. ఓకే. సో జీన్స్ పరంగా మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉండేటప్పుడు డయాబెటీస్ నెక్స్ట్ ఉండే వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ అది 100% ఖచ్చితంగా రావాలని ఏమీ లేదు. ఉదాహరణకి ఇద్దరు ఫాదర్కి, మదర్కి ఇద్దరికి డయాబెటీస్ ఉంది అంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్లో ఉదాహరణకు ఒక 3 పిల్లలు ఉన్నారంటే వాళ్ళ 3కి డయాబెటీస్ రావాలని ఏమీ లేదు. సో వాళ్ళల్లో ఎవరైతే సరైన జీవన శైలి విధానం లీడ్ చేయకుండా ఉంటారో, ఎవరైతే విపరీతమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారో, ఎవరైతే తగిన నిద్ర, తగిన వ్యాయామం లేకుండా ఉంటూ ఉంటుందో వాళ్ళు డయాబెటీస్ బారిన పడే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకనే మనకి పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండేటప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కనుక ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవడానికి అలవాటు పడితే మనకి అసలు ఈ డయాబెటీస్ కానివ్వండి, హార్మోనల్ సమస్యలు కానివ్వండి, అండ్ మెటబాలిక్ సిండ్రోమ్కి సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఇవేవి కూడా వాళ్ళ దగ్గరికి రాకుండా ఉంటాయన్నమాట. రైట్ డాక్టర్. అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ చూసుకుంటే అందరిది సెడెంటరీ లైఫ్ స్టైలే, ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు. విమెన్లో అందరికీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీ విమెన్లో చూస్తున్నాం. సో అంటే దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది ఎవరికి అంతు చిక్కని ఒక ప్రశ్నగా ఉంది. సో వీటి నుంచి ఓవర్కమ్ అయినా కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? లేదండి. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అందరూ లీడ్ చేస్తున్నారు అనటం కంటే కూడా చాలామంది మనం అలవాటు చేసుకోవట్లేదు. సో అదొక ఎక్స్క్యూజ్ అయిపోతుంది అనమాట. నేను ఇప్పుడు ఉదాహరణకి చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నాకు పేషెంట్స్గా ఉన్నారు. చాలామంది లేట్ నైట్ వర్క్స్ చేస్తుంటారు వేరే వేరే కంట్రీస్కి. నేను రాత్రి 2-3 అయిపోతుంది డాక్టర్ గారు, నేను లాగౌట్ అయ్యి పొద్దున్నే లేచేసరికి 10-11 అయిపోతుంది, లేదా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తున్నా అంటూ ఉంటారు అనమాట. దట్స్ అన్ ఎక్స్క్యూజ్. ఓకే, బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయింది, వాళ్ళకి కూడా 8 hours పాటు నిద్ర ఉండాలి. కానీ తర్వాత లేచాక వాళ్ళ కోసం వాళ్ళు ఒక అరగంట కేటాయించుకోలేకపోతున్నాము అనేది ఇట్స్ ఓన్లీ అన్ ఎక్స్క్యూజ్. సింపుల్ ఇంట్లో కూడా కార్డియో ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. పర్టికులర్గా పొద్దున్నే లేచి పార్కే వెళ్ళాలి, జిమ్కి వెళ్ళాలని ఏమీ ఉండదు. సో నార్మల్ ఇంట్లో కూడా మనం సింపుల్ కార్డియో ఎక్సర్సైజెస్ చేసుకుంటే కూడా మనకి అవుతుంది. సో ఇక్కడ అంతా ఒక బ్యాలెన్స్. మనం ఎన్ని కిలో క్యాలరీలు మనం లోపలికి తీసుకుంటున్నాము ఆహారం ద్వారా, అండ్ ఎన్ని కిలో క్యాలరీలు మనం ఖర్చు పెడుతున్నాము. సో ఇదే ఒక సింపుల్ లాజిక్. సో మనకి ఎప్పుడైతే క్యాలరీస్ అక్యుములేట్ అయిపోతుంటాయో వెయిట్
పుట్ ఆన్ అవుతూ ఉంటాం. వెయిట్ పుట్ ఆన్ అయ్యేటప్పుడు ఐదర్ డయాబెటీస్ అన్న రావచ్చు, పీసీఓఎస్ అన్న రావచ్చు, థైరాయిడ్ అన్న రావచ్చు, కొలెస్ట్రాల్స్ పెరగచ్చు, బీపీ పెరగచ్చు, వీటన్నిటికీ కూడా మనకి ఈ వెయిట్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో అస్సలు కంటిన్యూస్గా అసలు ఎక్సర్సైజ్ చేయడానికి నాకు అరగంట కూడా గ్యాప్ ఉండట్లేదు అనేది దట్స్ ఓన్లీ ఎన్ ఎక్స్క్యూజ్, మనం చేసుకోవచ్చు. ఎస్. సో అంటే డయాబెటీస్ ఎట్లా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. అయితే చాలా మందికి డాక్టర్ డయాబెటీస్ ఉంటున్నా కూడా వాళ్ళు చెకప్ చేయించుకోకపోవడం వల్ల ఉందో లేదో కూడా చాలా మందికి తెలియట్లేదు. చాలా మంది సఫర్ అవుతున్నారు, బట్ వాళ్ళు చెకప్ చేయించుకోవడం లేకపోవడం వల్ల తెలియట్లేదు. సో ఏం చెప్తారు ఇలాంటి వాళ్ళ కోసం? సో చాలామంది డయాబెటీస్ అనేది ఏసిమ్టమాటిక్గా ఉంటుంటుంది. అంటే డయాబెటీస్లో అధికమైన దాహం ఉంటుంది, అధికంగా మూత్రం రావటము లేదా బరువు తగ్గిపోవటము, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడే డయాబెటీస్ ఉంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది అవాస్తవం అనమాట. సో ఇది బాగా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అయిపోయి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉండేటప్పుడు మనకి పర్టికులర్ టైప్ 2 విషయంలో మనకి ఇంత సివియారిటీస్ ఉంటూ ఉంటాయి. లేదా టైప్ 1 డయాబెటీస్, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్లో మనకి ఈ లక్షణాలన్నీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనకి చాలా కామన్గా అడల్ట్స్లో వస్తున్న డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్. ఇది చాలాసార్లు మనకి ఏసిమ్టమాటిక్గానే ఉంటుంది, ఎటువంటి లక్షణాలు ఉండవు. ఎప్పుడన్నా మనము అనుకోకుండా ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసినప్పుడు, ఏదో చిన్న కంప్లైంట్కో ఏదో చిన్న ప్రొసీజర్కో వెళ్ళినప్పుడు మనకి ర్యాండమ్ షుగర్స్ చేసినప్పుడు అప్పుడు మనం కొంచెం ఎక్కువగా ఉండటం గుర్తించడం, దాన్ని వర్కప్ చేయడం ద్వారా ఫాస్టింగ్ పోస్ట్ లంచ్కి వెళ్ళటం, దాని ద్వారా మనం HbA1c లెవెల్స్కి వెళ్ళటం, ఇలా చేసుకున్నప్పుడే మనకి ఈ షుగర్ ఉన్నట్టుగా బయటపడుతూ ఉంటుంది అనమాట. సో మనం అందుకనే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో కొంచెం బరువు పెరుగుతున్నాము, కొద్దిగా బొద్దుగా ఉంటున్నాము అన్నా కానీ, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ ఉంటున్నాయి, లేదా మన ఫ్యామిలీ హిస్టరీ ఉంది బ్యాక్గ్రౌండ్లో అనుకునేటప్పుడు 30-35 ఇయర్స్ దాటినప్పటి నుంచి మనకి యాన్యువల్ స్క్రీనింగ్, సో ప్రతి సంవత్సరం కూడా ఒకసారి ఫాస్టింగ్ షుగర్స్, పోస్ట్ లంచ్, HbA1c చేసుకోవటం చాలా మంచి విషయం అనమాట. సో దట్ మనం స్క్రీన్ చేసుకుంటూ ఉంటున్నాం. సో ఎర్లీ డయాబెటీస్, సో డయాబెటీస్ ఈ సంవత్సరం ఎఫెక్ట్ అయింది అనగానే మనం ఇమీడియట్గా ఈ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు మనకి చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మనకు డయాబెటీస్ అనేది రివర్సబుల్, కానీ మనం ఎటువంటి సమయంలో ఏ స్టేజ్లో మనం దాన్ని గుర్తిస్తున్నాము, ఎంత అన్కంట్రోల్డ్గా ఉంటుంది అండ్ దానికి తగిన చికిత్సలు ఎలా తీసుకోవాలి అండ్ ఎక్కడ తీసుకోవాలి. సో ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని మనం స్క్రీన్ చేసుకొని ఒకవేళ ఉన్నప్పుడు వెంబటే కనుక మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే డయాబెటీస్ అనేది చాలా బాగా రివర్స్ అవుతుంది అనమాట. సో దాన్ని రివర్స్ అయిందాన్ని మనం విత్ డైట్ అండ్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటి హ్యాపీగా మేనేజ్ చేసుకోవచ్చు. సో డయాబెటీస్ అనేది రివర్సబుల్ విత్ ప్రాంప్ట్ డయాగ్నోసిస్. రైట్ డాక్టర్. అంటే ఇంతకుముందు మనం డయాబెటీస్ చూసుకుంటే సర్టెన్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది అనుకునే వాళ్ళం, అంటే 40+ ఆర్ 35+ తర్వాత డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని అనుకునే వాళ్ళం. బట్ ఈ మధ్య కాలంలో 25 ఇయర్స్ నుంచే డయాబెటిక్ పేషెంట్స్ని చాలా మందిని చూస్తున్నాం. రీజన్ ఏమై ఉండొచ్చు డాక్టర్? సో మోడీ అంటారు అనమాట, మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ యంగ్ అని అంటూ ఉంటారు. మీరు ఇందాక అన్నారు కదా జన్యువుల పరంగా వచ్చే అవకాశం ఉంటుందని. సో ఈ జన్యువుల ప్రకారంగా వచ్చే డయాబెటీసే మనకి ఇది మోడీ, మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ యంగ్. సో వీళ్ళలో ఏమవుతుందంటే ఎప్పుడైతే పేరెంట్స్కి ఇద్దరిలో ఉంటుందో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో అలాగా చాలా మందిలో కూడా ఇప్పుడు ఈవెన్ 20-25 ఇయర్స్ వాళ్ళలోనే వస్తుంటుంది అనమాట. సో ఇది టైప్ 2 డయాబెటీసే, కాకపోతే చాలా యంగ్ ఏజెస్లో వచ్చేస్తుంది అండ్ పేరెంట్స్ హిస్టరీ, జెనెటిక్ హిస్టరీ ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా మనం సరిగ్గా మనం స్క్రూటినీ చేసుకుంటూ రెగ్యులర్గా టెస్టులు చేసుకుంటూ మనం డైట్ కంట్రోల్ చేసుకొని ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ కనుక తీసుకోగలిగితే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి మనం బయటపడతాం అనమాట. సో మన శరీర కండరాలు రక్తంలో ఉంటున్న గ్లూకోజ్ని వినియోగించుకోవడంలో లోపం రావడం వల్ల, సో ఇది మనకి ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతుంది కదా ఇన్సులిన్. సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని, ఆ ఇన్సులిన్ని మన బాడీ సెల్స్ అనేది సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాయి అనమాట. సో దానివల్ల మనకి ఈ డయాబెటీస్ అనేది కలుగుతుంటుంది. ఇది టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 2 డయాబెటీస్ ఈవెన్ యంగ్ వాళ్ళలో కూడా ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో వచ్చేస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు కొంతమంది బాగా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు అండ్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్, ఇదివరకు ఒక 40 ఇయర్స్ కింద చూసుకుంటే మనకు పేరెంట్స్లో పెద్ద హిస్టరీ ఉండేది కాదు, కానీ గ్రాడ్యువల్గా అది ఉంటూ ఉండటం వల్ల నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకు కూడా మనకి ఈ డయాబెటీస్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇప్పుడు. అంటే డాక్టర్ ఇంతకుముందు మీరు అన్నారు డయాబెటీస్ అనేది రివర్సిబుల్ కండిషన్స్లో ఉంటుంది, బట్ మనం చేసుకునే దానివల్ల అది కంట్రోల్ కావట్లేదు అని చెప్పి. బట్ అందరికీ ఉండిపోయిన ఒక అపోహ ఏంటంటే ఒకసారి మధుమేహం, డయాబెటీస్ వచ్చింది అంటే ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి, ఇంకా లైఫ్ లాంగ్ దాంతో పోరాటం చేయాలి
అనేది అందరికీ తెలుసు. ఓకే, సో సాధారణంగా మనకి డయాబెటీస్ రెండు రకాలుగా చూస్తుంటాం అనమాట. ఒకటి టైప్ 2 డయాబెటీస్, ఇది చాలా కామన్గా ఉండేది. రెండోది టైప్ 1 డయాబెటీస్, ఇది మనకి చిన్నపిల్లల నుంచి టీనేజ్ గ్రూప్, అడోలసెన్స్ గ్రూప్ వాళ్ళల్లో మనం చూస్తూ ఉంటాము. సో ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ మిలిటస్ అంటూ ఉంటాం అనమాట. సో ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మిలిటస్ అంటారు. అంటే మనం బయట నుంచి ఇన్సులిన్ మీద తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే మన శరీరంలోనే తగిన మోతాదులో అసలు ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వట్లేదు. అంటే ఆ ఉత్పత్తి చేస్తున్న కణాలు మనకి ఉత్పత్తి చేయలేకపోతుంటాయి అనమాట. సో ఈ టైప్ 1 డయాబెటీస్ మిలిటస్లో మనకి ఇన్సులిన్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కానీ వేరే టైప్ 2 డయాబెటీస్ విషయానికి వచ్చేసరికి మనకి శరీరంలో కావాల్సినంత ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది, కానీ మన శరీర కండరాలు ఫెయిల్ అవుతున్నాయి ఆ ఇన్సులిన్ని రిసీవ్ చేసుకోవడంలో. సో దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటుంటారు అనమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు పెరిగిపోతుంది అంటే ప్రధానమైన కారణం ఊబకాయం. సో అందుకని మనం బరువుని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అండ్ హై క్యాలరీస్, హై కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. సో ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజం దెబ్బతింటమే మనకి డయాబెటీస్. సో మనకి కార్బోహైడ్రేట్స్ని చాలా మినిమైజ్ చేసేసి మనం పీచు పదార్థాలు బాగా ఎక్కువగా తీసుకోవాలి, అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ బాగా ఎక్కువగా తీసుకోవాలి, అండ్ మంచి కొవ్వు ఉన్న పదార్థాలు బాగా ఎక్కువగా తీసుకోవాలి. అండ్ బెల్లీ ఫుల్గా తినకుండా మనకి ఆకలి సాటిస్ఫై అవ్వగానే ఫుడ్ ఆపేసుకోగలగాలి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ వీటితో పాటు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు మనకి టైప్ 2 డయాబెటీస్ అనేది రివర్సిబుల్ అవుతుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే చాలామంది అందరూ ఒకటే స్టేజ్లో రారు, అండ్ అందరూ ఒకటే ఏజ్ గ్రూప్లో ఉండరు, అందరి ఆహారపు అలవాట్లు ఒకటేలాగా ఉండవు. అండ్ కొంతమంది ఎర్లీగా డయాబెటీస్ ఉంది అని తెలుసుకోగానే ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్కి వస్తుంటారు. కొంతమంది ఒక 10-15 ఏళ్ళు సమస్యతో బాధపడుతూ రకరకాల మందులు వాడుతూ ఇంకా స్టిల్ షుగర్స్ కంట్రోల్లోకి రావట్లేదు, ఇంకా ప్రతి సంవత్సరం 2-3 సంవత్సరాలకు ఒకసారి ఇంకా గోళీలు పెంచుకోవాల్సి వస్తుంది. లేదా కొంతమంది ఇన్సులిన్ స్టార్ట్ చేయమని చెప్తారు డాక్టర్లు, ఆ స్టేజ్లో నాకు ఇన్సులిన్ వద్దు డాక్టర్ గారు, అప్పుడు హోమియో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్కి వస్తూ ఉంటారు. కొంతమంది ఆల్రెడీ కాంప్లికేషన్స్కి ల్యాండప్ అయిపోయి వస్తూ ఉంటారు. ఇలా రకరకాల వాళ్ళు రకరకాల కాంప్లికేషన్స్ తోటి రకరకాల స్టేజెస్తో వస్తుంటారు. కాబట్టి వాళ్ళ అవుట్కమ్ అనేది వాళ్ళు ఏ స్టేజ్లో స్టార్ట్ చేస్తున్నారు, అండ్ ఆల్రెడీ కాంప్లికేషన్స్ ఏమైనా ల్యాండప్ అయి ఉన్నాయా, వేరే ఇతర ఆర్గన్ డ్యామేజెస్ ఏమైనా అయి ఉన్నాయా, అండ్ ప్రెసెంట్ HbA1c లెవెల్స్ ఎలా ఉన్నాయి, వారి ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి, ఇంకేమైనా ఎడిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా అనేక విషయాల మీద వారి అవుట్కమ్ అనేది ఆధారపడుతూ ఉంటుంది అనమాట. కానీ మనం సరైన స్టేజెస్లో మనం సరైన ట్రీట్మెంట్ తీసుకుంటూ డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తూ చేస్తే డయాబెటీస్ మీద మనం విజయం సాధించవచ్చు ఖచ్చితంగా. అలాగే డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు ఖమ్మం నుంచి పాషా గారు. పాషా గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్తో. సార్ డాక్టర్ గారు. పాషా గారు చెప్పండి. సార్ నాకు డయాబెటిక్ వచ్చేసి 171 చూపించింది సార్. తినకముందా? సార్ 171. ఓకే. అయితే ఏమన్నారంటే ప్రీ డయాబెటిక్ అని చెప్పేసి అన్నారు. ఓకే. తర్వాత 2-3 సార్లు చెక్ చేయించుకుంటే 150-160 అట్లా వచ్చింది. ఓకే. అయితే నేను ఎటువంటి మెడిసిన్ వాడట్లేదు ప్రస్తుతానికి. ఓకే, అంటే ఇది ర్యాండమ్ అవసరం ఉంటుందా చెప్తానండి. ప్రీ డయాబెట్ ని రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా. సో మీరు చెప్తున్నది ర్యాండమ్ షుగర్స్ అయి ఉంటాయి. సో ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ మనకి 160 వరకు ఉండొచ్చు అనమాట. కానీ మీరు ఇప్పుడు 180, 171 ఇలా ఉంటున్నాయి, కానీ అది కేవలం ఒకరోజు రీడింగే, లేకపోతే ర్యాండమ్గా మనం సెట్ చేస్తున్నాము. దాన్ని బట్టి ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేది ఖచ్చితంగా మనం చెప్పలేము అనమాట. సో మీరు HbA1c గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ చేయించండి. సో ఆ టెస్ట్ ఏంటంటే మన గత 90 రోజుల చరిత్రను చెప్తుంది. లాస్ట్ 90 డేస్గా షుగర్స్ అసలు ఎంత అన్కంట్రోల్డ్గా ఉన్నాయి, డయాబెటిక్ రేంజ్లో ఉన్నారా, లేదా ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్నారా, లేదా నాన్ డయాబెటిక్ రేంజ్లో ఉన్నారా అనేది అది మనకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట ఆ టెస్ట్ ద్వారా. కాబట్టి ఒకసారి దాన్ని బేస్ చేసుకొని మనం మీకు అసలు ట్రీట్మెంట్ అవసరం పడుతుందా, ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటే మనం మేనేజ్ చేసుకోగలుగుతామా అనేది మనం డిసైడ్ చేయగలుగుతాం. సో HbA1c అనేది <6.0 కన్నా ఉన్నప్పుడు దాన్ని నాన్ డయాబెటిక్ రేంజ్ అంటాం, అండ్ 6.0 to 6.5 ఉన్నప్పుడు ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాం. సో 6.5 దాటింది అంటే డయాబెటిక్ స్టేజ్ అంటాం అనమాట. సో మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ రేంజ్లో ఉన్నారు అనేది మీ HbA1c లెవెల్స్ తెలియజేస్తాయి. కాబట్టి ఒక్కసారి ఆ టెస్ట్ చేయించండి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఫర్దర్గా మీ విషయంలో ఏం చేయాలనేది సలహాలు ఇవ్వచ్చు. డాక్టర్, ఈ డయాబెటీస్ కేసులో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయా? ఇప్పుడు ఎలాంటివి అందుబాటులో ఉన్నాయి పేషెంట్స్కి?
ఓకే అండి. సో ఈ డయాబెటీస్ సమస్యకి మెయిన్గా మన హోమియో విధానంలో కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అనేది ఉంటుందండి. సో కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అంటే ఎవరి శరీర తీరుకి తగినట్టుగా వాళ్ళకి మనం ట్రీట్ చేయటం అనమాట. సో అందరి డయాబెటీస్ పేషెంట్స్ యొక్క శరీర తీరులు కానివ్వండి, మనస్తత్వాలు కానివ్వండి, అలవాట్లు కానివ్వండి, ఇష్టాలు అన్నీ ఒకటేలాగా ఉండవు కదా. సో వాళ్ళ శరీరానికి తగినట్టుగా అండ్ వాళ్ళు ఉన్న స్టేజ్కి తగినట్టుగా మనం ట్రీట్ చేయటం అనమాట. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే మనం ఇన్సులిన్ యొక్క క్వాలిటీని ఇంప్రూవైజ్ చేయటము అండ్ అంటే మన శరీర కండరాలు ఇన్సులిన్ని బాగా వినియోగించుకోగలిగే ఒక శక్తిని సామర్థ్యాన్ని పెంచడము అనేది మనం ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా మనం సాధించే అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు వాళ్ళకి వాళ్ళ వయసు రీత్యా కానివ్వండి, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకొని డాక్టర్ కూడా పర్సనల్గా వాళ్ళకి ఎటువంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలి, ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి అండ్ ఎంతవరకు వ్యాయామం చేసుకోవాలి, ఎటువంటి వ్యాయామం చేయాలి అనేది మీకు క్లియర్గా వివరించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఈ కాన్స్టిట్యూషనల్ అనేది పేషెంట్ టు పేషెంట్ ఉంటుందన్నమాట. సో డాక్టర్ ఒక్కొక్క పేషెంట్కి వాళ్ళకున్న స్టేజెస్ని బట్టి, వాళ్ళకున్న వీటిని బట్టి ఆ ప్రోటోకాల్స్ అనేటివి మారుతూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మనకి చాలా మంచి ఫలితాలు రాబట్టగలుగుతున్నాము. మంచి HbA1c లెవెల్స్ చాలా వరకు బెటర్ అవుతున్నాయి అండ్ కొన్ని సందర్భాల్లో మనకి అలోపతిక్ మెడిసిన్స్ను కూడా కొంతవరకు ట్యాపర్ చేసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది అండ్ రివర్స్ అయిన కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. రైట్ డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు. వెస్ట్ గోదావరి నుంచి పరమేష్ గారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్తో. హలో పరమేష్ గారు చెప్పండి. నమస్తే అండి. మా మదర్కి HbA1c చేయించామండి. అంటే ఇప్పుడు 20 years బట్టి ఉందండి. ఓకే ఓకే భీమవరం గోపాలరాజు గారి దగ్గర చూపిస్తున్నాము. అయితే యావరేజ్ HbA1c 400 ఉంటుందండి. అది యావరేజ్ బ్లడ్ షుగర్ చెప్తున్నారు. HbA1c అనేది ఉంటుంది చూడండి, దాని పైనే ఉంటుంది రిపోర్ట్లో ఇప్పుడు జనరల్గా 9.1 ఉందండి. 9.1 ఉంటుంది అంటే అన్కంట్రోల్డ్ షుగర్స్ అనే చెప్పచ్చు సార్. అందులో 20 ఏళ్ళుగా కూడా ఈ షుగర్ బారిన అమ్మగారు ఉంటున్నారు అన్నప్పుడు మనకి ఇంత అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండటం వల్ల వేరే ఆర్గాన్ డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఒకసారి మీరు అంటే మనకి కంటి చూపు రెటీనాపతి అంటారు కదా, రెటీనా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇంకా న్యూరోపతి, అరికాళ్ళు పాదాలు మంటలు తిమ్మిర్లు, ఇలాంటి కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్లోకి ల్యాండ్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఈ HbA1c లెవెల్స్ని వీలైనంత తొందరగా మనం రెగ్యులేట్ చేసుకోవటం అంటే కంట్రోల్ స్టేజ్లోకి తీసుకొని రావటం చాలా అవసరమైన విషయం. కాబట్టి ఒకసారి మీరు అమ్మతో పాటు మీ పాత రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తీసుకొని వస్తే అసలు ఇంకా ఇతర కాంప్లికేషన్స్ ఏమున్నాయి, లక్షణాలు ఇంకేమైనా అనుబంధంగా ఇంకేమైనా ఆల్రెడీ డెవలప్ అవుతున్నాయా, ఉంటే ఏ స్టేజ్లో ఉన్నాయి, ఇలా అనేక విషయాల్ని దృష్టిలో ఉంచుకుంటూ ప్రాపర్గా కేసు అంతా కూడా తీసుకొని మనం అమ్మగారిని ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి, మీకు డాక్టర్ హెల్ప్ చేస్తారు. డాక్టర్, అంటే పేషెంట్స్ అందరికీ కూడా సమస్యతో వచ్చినప్పుడు రికవర్ అవ్వడానికి టైం ఒకటే పడుతుందా డాక్టర్? లేదండి, ఖచ్చితంగా కాదు. సో పేషెంట్ టు పేషెంట్ వాళ్ళకున్న క్రానిసిటీని బట్టి ఆధారపడుతూ ఉంటుంది అండ్ వాళ్ళకున్న అలవాట్ల బట్టి ఆధారపడుతూ ఉంటుంది, వాళ్ళ ఏజ్ని బట్టి ఆధారపడుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం అనుకున్నట్టు మోడీ 25-30 years పేషెంట్స్ ఉంటారు, లేదా టైప్ 2 డయాబెటీస్ కూడా మనకి 30+ చూస్తూ ఉంటాం కదా. సో ఈ యంగ్ యాక్టివ్గా ఉండే మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం కొద్దిగా అగ్రెసివ్గా లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోమని చెప్పచ్చు. అంటే కార్డియో ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయమని అంటాము, లేదా రెగ్యులర్గా వాకింగ్ 10,000 steps వరకు చేయాలంటాము, ఒక 3 to 4 kilometers నడవాలని చెప్పడం, ఇలాంటివి. వేరాజ్ ఎల్డర్ ఏజ్ గ్రూప్ ఉంటారు, లైక్ 60+ లేదా 50+ ఉంటాయి. వాళ్ళలో రకరకాల ఇతర కోమార్బిడిటీస్ కూడా ఉంటాయి. ఉదాహరణకు కొంతమంది కార్డియాక్ పేషెంట్స్ కూడా ఉంటారు డయాబెటీస్తో పాటు, కొంతమంది మోకాలు నొప్పులు, నడు నొప్పులతో బాధపడుతూ ఉంటారు డయాబెటీస్తో పాటు. వాళ్ళకి అంత అగ్రెసివ్గా అంత వాకింగ్ చేయాలని చెప్పలేమన్నమాట. సో వాళ్ళల్లో మేనేజ్మెంట్ అనేది ఇంకొక రకంగా ఉంటుంది అండ్ వాళ్ళ యొక్క డైట్ ప్యాటర్న్స్ని బట్టి కూడా ఆధారపడుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి ఏ ఇద్దరు పేషెంట్స్కి మ్యాచ్ చేయలేమన్నమాట. సో ప్రతి పేషెంట్ని ఇండివిజువలిస్టిక్గా మనం చూడాలి. ప్రతి పేషెంట్ కూడా ఒక కొత్త పేషెంట్ లాగానే మనం డయాగ్నోస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళకి తగినట్టుగా మనకి ప్రోటోకాల్స్ కానీ, డైట్ కానీ, ట్రీట్మెంట్ కానీ అన్నీ కూడా మోడిఫై చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. సో వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడానికి లేదా పూర్తిగా అదుపులో పెట్టడానికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? యూత్కి కావచ్చు, లేకపోతే
సివియర్గా బాధపడి కంట్రోల్లోకి వచ్చిన వాళ్ళకి? ఓకే, సివియర్గా బాధపడుతూ కంట్రోల్లో వచ్చిన వాళ్ళకి వాళ్ళు చాలా అదృష్టవంతులు. మంచి మంచి వాళ్ళు కూడా ఎంతో కోఆపరేట్ చేసి ఉంటారు. డైట్ కానివ్వండి, డాక్టర్ చెప్పిన సలహాలు కానివ్వండి, అవన్నీ దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. మళ్ళీ వెనక్కి వెళ్ళే కారణాలు, ఉదాహరణకి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండటము, మళ్ళీ ఆహారంలో హై కార్బోహైడ్రేట్ ఇంటేక్స్ తీసుకుంటూ ఉండటము, లేకపోతే కొంతమంది పర్టికులర్గా మగవాళ్ళలో ఏమైనా హ్యాబిట్స్ ఉంటే ఆపేసుకొని ఉంటారు, అలాంటి వాళ్ళలో కంట్రోల్లోకి వస్తాయి. మళ్ళీ అలాంటి అలవాట్లు మళ్ళీ మన లైఫ్లోకి రాకుండా చూసుకోవటం, ఇలాంటివి చేసుకోవటం మనకి చాలా మంచిదండి. అండ్ యంగ్ ఉన్నారు, ఇంకా డయాబెటీస్ లేదా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నాము అనుకున్న వాళ్ళు అసలు మెడిసిన్ స్టార్ట్ చేయకుండా కూడా మీరు మంచిగా డైట్ ఫాలో అవుతూ మంచి హెల్దీ లైఫ్ స్టైల్ కనుక లీడ్ చేయగలిగితే మనకి ఈ ప్రీ డయాబెటీస్ స్టేజ్లో మనకి ఈజీగా మనకి కంట్రోల్ అయిపోతుంది అనమాట. అండ్ డయాబెటీస్ హిస్టరీ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే ఖచ్చితంగా ఆ నెక్స్ట్ తరం వాళ్ళు, ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా లీడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్, అంటే ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ లేకుండా ఒక హెల్దీ ఫ్యామిలీని తీసుకున్నాక అందులో కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఖచ్చితంగా. సో ఫ్యామిలీ హిస్టరీ ఉంటేనే వాళ్ళకే డయాబెటీస్ వస్తుందని ఏమీ లేదు. ఫ్యామిలీ హిస్టరీ పేరెంట్స్కి లేకపోయినా వాళ్ళ నెక్స్ట్ పిల్లల్లో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎందుకు రాలేదు, నాకు ఎందుకు వచ్చింది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. అండ్ కొన్నిసార్లు కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడ్డాక మనకి డయాబెటీస్ వస్తుంటుంది. ఉదాహరణకి మనం గతంలో చూసుకుంటే కోవిడ్ తర్వాత చాలామంది డయాబెటీస్కి అయ్యారు. ఎందుకు అంటే ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటప్పుడు మన ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. మన ఇమ్యూనిటీ దెబ్బతింటం వల్ల మనకి ఇమ్యూన్ రిలేటెడ్ డయాబెటీస్ రావచ్చు. ఉదాహరణకి టైప్ 1 లాగా మారే అవకాశం కొంతమంది పిల్లల్లో కూడా స్టార్ట్ అయినాయి కోవిడ్ తర్వాత. ఇలా కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది. అండ్ లైఫ్ స్టైల్ వల్ల కూడా ఇదివరకు మన పేరెంట్స్, మన తాతలు చాలా మంచి హెల్తీ ఫుడ్ తినేవాళ్ళు, వాళ్ళు చేస్తున్న కష్టం ఇప్పుడు మనం చేయలేకపోతున్నాం యంగ్ జనరేషన్. సో ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా అందుకే చేసుకోవాలి. సో ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, సింపుల్ ఎక్సర్సైజ్ కొంచెం కొంచెంగా ఒక ½ అవర్ చేసుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు. సింపుల్ ఎక్సర్సైజ్ అవి చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయటం అండ్ టైంకి నిద్రపోవటం. చాలా మందిలో ఇప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల, పని ఒత్తిడి వల్ల తగిన నిద్ర ఉండట్లేదు. హార్డ్లీ 4 or 5 hours కూడా మంచిగా నిద్రపోతున్నారని చెప్పలేం. సో అలా కాకుండా కనీసం 7 to 8 hours ప్రాపర్ స్లీప్ విత్ ½ hour ఎక్సర్సైజ్, ఏ గుడ్ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ ఉంటే ఖచ్చితంగా డయాబెటీస్ దూరం పెట్టచ్చు. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి డాక్టర్? మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా మాత్రమే మనం ఈ డయాబెటీస్ నుంచి బయటపడగలుగుతామండి. సో దాంతోపాటు మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో డయాబెటీస్ని ఎదుర్కొనాలంటే మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. కాకపోతే ఎవరిలో ఏంటి అనేది డాక్టర్ సలహా ప్రకారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ ఇద్దరికి ఒకటే రకమైన ట్రీట్మెంట్ ఉండదు, ఏ ఇద్దరికి ఒకటే రకమైన మేనేజ్మెంట్ డైట్ ఉండవు అనమాట. సో డాక్టర్ని కలిసి క్షుణ్ణంగా లక్షణాలన్నీ కూడా కేస్ టేకింగ్ అంతా కూడా డీటెయిల్గా తీసుకొని డాక్టర్ అనలైజ్ చేసి అండ్ వాళ్ళకున్న మిగతా డైట్ ప్యాటర్న్ కానీ ప్రోటోకాల్స్ అన్నీ కూడా డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి తగినట్టుగా మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డాక్టర్, ఒక డౌట్, అంటే మేల్ ఫీమేల్ మనం చూసుకుంటే ఇద్దరిలో ఎవరికి ఎక్కువగా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి డాక్టర్? అలా జెండర్ని బట్టి ఏముండదండి, డయాబెటీస్ ఎవరిలో అన్నా రావచ్చు. సో మేల్ అండ్ ఫీమేల్స్ ఆర్ ఈక్వల్లీ ప్రోన్. ఓకేనా? సో ఓన్లీ థింగ్ ఈస్ వాళ్ళ ఎలాంటి లైఫ్ స్టైల్స్ ఉంటున్నాయి ఏంటనేది చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ రెండోది, పిల్లల్లో వచ్చే డయాబెటీస్ కొంచెం చాలా తక్కువ, ఓన్లీ ఒక 20-25% కేసెస్ చూస్తూ ఉంటాం. హార్డ్లీ 5 years to 15 years వాళ్ళలో కూడా మనం చూస్తాం. దీన్ని పర్టికులర్గా టైప్ 1 డయాబెటీస్ అంటాం, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మిలిటస్. ఇది కొంచెం రేర్. ఎక్కువ కామన్గా వచ్చేది టైప్ 2 డయాబెటీస్ ఎక్కువ. మీరు అన్నట్టుగా ఫస్ట్లో చెప్పినట్టుగా మోడీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి. అంటే 20-25 ఏళ్ళు లోపే మనకి డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది చాలా మందిలో. అంటే పిల్లల్లో డయాబెటీస్ వచ్చినప్పుడు డాక్టర్ అది రివర్సిబుల్ ఉంటుందా, కంప్లీట్గా కంట్రోల్లోకి వస్తుందా, లేదు లైఫ్ లాంగ్ వాళ్ళు కూడా మెడిసిన్ వాడాలా? టైప్ 1 డయాబెటీస్ తోటి ఏంటి అంటే సమస్య, మనకి ఆల్రెడీ ఇన్సులిన్ మీద ఆధారపడిపోతున్నాం అనమాట. అంటే మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా అవ్వట్లేదు. సో కాబట్టి మనం ఇన్సులిన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు ఆ సమస్య వాళ్ళు బాధపడాల్సిన కాలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది. అంటే యావరేజ్ లైఫ్ స్పాన్ మనం ఒక 70 to 80 years అనుకుంటే, ఒక 7-8 ఏళ్ళ కుర్రాడికి వస్తే వాడు ఎంతకాలం బాధపడుతూ ఉండాలి డయాబెటీస్ తోటి. దానివల్ల కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో మనం ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్
ట్రీట్మెంట్స్ ద్వారా మనం ఆ కాంప్లికేషన్స్ని మనం దూరం చేసుకోవచ్చు. ఎలా చేస్తాము అంటే ఉన్న డయాబెటీస్ ఇంకా ఎక్కువ కాకుండా ఆపుకోవచ్చు. అంటే ఇన్సులిన్ ఏదైతే ఇంకా ఉత్పత్తి అవ్వట్లేదో అది ఇంకా రాబోతున్న రోజుల్లో ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ స్టేజ్ అనేది ఇంకా వర్సన్ కాకుండా మనం అడ్డుకట్ట వేసుకోవటం వల్ల మనం హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఉంటుందన్నమాట. సో అవుట్కమ్ అనేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది విత్ గుడ్ క్వాలిటీ అనమాట. సో కాంప్లికేషన్స్ అన్నిటిని అవాయిడ్ చేయడం, పిల్లవాడు చాలా వరకు స్కూల్స్కి వెళ్లకుండా ఉండిపోతారు, బరువు తగ్గిపోతారు, ఇవన్నీ డెవలప్మెంటల్ డిలేస్ ఉంటాయి. వీటన్నిటిని మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా. ఓకే, కాలర్ వెయిట్ చేస్తున్నారు డాక్టర్. కృష్ణ గారు నెల్లూరు నుంచి. నమస్తే అండి కృష్ణ గారు, మాట్లాడండి డాక్టర్తో, ప్రాబ్లం చెప్పండి. కృష్ణ గారు చెప్పండి, వింటున్నాను. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. కృష్ణ గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్తో మాట్లాడండి, సార్ మాట్లాడుతున్నారు మీతో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణ గారు, చెప్పండి. సార్ ఏం లేదు సార్, నాకు తినక ముందు షుగర్ 225 ఉంది సార్. ఎందుకని నాకు 7 years షుగర్ ఉంది సార్. ఓకే, ఎందుకని సార్ అంత ఉంది? ఓకే అండి. సో మనకి టైప్ 2 డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్న వల్లనే మనకి షుగర్ ఉంటుందండి. అండ్ మీరు ఆల్రెడీ నోన్ డయాబెటిక్ కదా, మనకి షుగర్ ఉన్నట్టు కూడా 7 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. కాబట్టి మీరు ఆల్రెడీ ఏమన్నా ట్రీట్మెంట్స్లో ఉన్నారా? ఒకవేళ ఉంటే మనకి ఫాస్టింగ్ షుగర్స్ 200 చిల్లర ఉండకూడదు. ఫాస్టింగ్ షుగర్ ఎప్పుడు మనకి 110 లోపే ఉండాలన్నమాట. అండ్ దీంతోపాటు మనకి కేవలం 1 day రీడింగే ఫాస్టింగ్. అసలు HbA1c ఎలా ఉందో ఒకసారి చూడండి. సో HbA1c ఎంతగా ఉంది అనే దాన్ని బట్టి మనం ఎలా మోడిఫై చేసుకోవాలి అనేది ఆధారపడుతూ ఉందన్నమాట. సో మీరు ఖచ్చితంగా డయాబెటిక్ స్టేజ్లోనే ఉన్నారు, అండ్ అన్కంట్రోల్ షుగర్స్ ఉంటున్నాయి అనేది మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను చాలా క్లియర్గా చెప్పగలుగుతాను. దీనికి మనం ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇంకా ఏం చేసుకొని మనం షుగర్స్ కంట్రోల్లో పెట్టుకొని మనం లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అండ్ షుగర్ నుంచి ఎలా బయటపడాలనేది ఆలోచించండి. ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. నెల్లూరులో కూడా మన బ్రాంచ్ ఉంది. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళండి. డాక్టర్లో మీ కేసు అంతా తీసుకొని మీకు తగినట్టుగా మీకు సలహాలు సూచనలు ఇస్తారు. ఆల్రెడీ డాక్టర్, ఇవాళ కార్యక్రమంలో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ ఎలా వస్తుంది, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.